మాకు రోడ్ల సమస్య ఉందండి. మరి సైడ్ కాలువలు లేవు. ఎన్నేళ్ళ నుంచి? అవి కనీసం 10 ఏళ్ళ నుంచి. దొడదేవరపాడు ఏర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. అది మరి ఎవరు అధికారులు సమస్యలు తెలుసుకోవట్లేదా? తెలుసుకున్నా శాతంలే అంటున్నారు, అంతే అయిపోతుంది. 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు. వచ్చినా కూడా చేయమంటే చేయట్లేదు, అవుతూనే పోతున్నారు, చేయట్లేదు. మరి ఎలా ఏ ప్రభుత్వం వస్తే ఈ సమస్య తీరుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఎట్లా ఉంటున్నారు? మాకు టీడీపీ ప్రభుత్వం వస్తే తీర్పాద్దామని పెడుతుంది. ఓకే, చంద్రబాబు వస్తే. చంద్రబాబు అంటే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్, రోడ్లు కానీ, మరి కొత్త పొలాలు ఉండవు, ఒక ఏదన్నా అమ్ముకొని బతకటానికి కానీ, మన రాజధాని ఉంటే కొద్దిగా మనకి మేలు జరిగిద్దని. ఇప్పుడు జగన్ హయాంలో వ్యవసాయం బాగా గిట్టుబాటు ధర బాగా వస్తుందంటున్నారు. గిట్టుబాటు ధరలు అంటే ఇక పండించే దాన్ని బట్టి, సరుకును బట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళు. అయినా చేసుకునేవాడికి మాకు ఎప్పుడు ఏమీ లేదండి. అంటే మీకు ఇంటింటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా? సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయి. మరి చంద్రబాబు ఉంటేనే ఎందుకని మీకు? ఆయన పెట్టినగా పథకాలు వస్తే ఆయన కూడా చూద్దామని ఒకసారి, ఇంకోసారి. ఇప్పుడు ఆయన గెలిచిండు, జగన్ గారు గెలిచి పథకాలన్నీ ఇస్తుండవు. మళ్ళీ ఈయన పెట్టిండుగా ఒక 6 పథకాలు, ఈయన కూడా ఒకసారి చూస్తే పోద్దని. అది టీడీపీ ప్రభుత్వం ఉండేది అభివృద్ధి జరిగింది, మాకు కావాల్సింది అది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కూడా వస్తుంది కదా, ఇద్దరు కలిసి ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా వేస్తాం. అది మా పొత్తు అయినప్పుడు మేము వేయాలిగా. సౌమ్యాన్ని కాదు, టీడీపీ పొత్తుంది కాబట్టి ఎవరైనా పర్లేదు మాకు. అది వాళ్ళిద్దరు పొత్తు అయినప్పుడు ఎవరైతే ఉంది. అది మాకు సైడ్ కాలాలు కావాలా, మా గ్రామానికి సైడ్ కాలాలు ఒక 20 సంవత్సరాలు బట్టి. అంటే తాగునీటి సమస్య కూడా ఉంది. రోడ్లు టీడీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు వేశారు, రోడ్లు ప్రాబ్లం పోయిందిలే కానీ సైడ్ కాలాలు కావాలా. అది ఇంకా ఏం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీ ఊరికి? అన్ని రకాల సదుపాయాలు మిగతా అన్ని బాగానే ఉన్నాయా? అన్నీ అంటే సౌకర్యాలు ఇవి, మాకు బస్సు సౌకర్యం లేదు. విజయవాడ 2 ట్రిప్లు వద్ది. అది ఇక మదరికల్ నుంచి ఏమి బస్సు సౌకర్యం లేదు, ఆటోలు వెళ్ళటం ఆటోలు రావటం. అది పిల్లలకి జాబుల గురించి కానీ, జాబులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక మేమంటే జగన్ హయాంలో ఎటువంటి వాలంటీర్ జాబులు తప్పితే ఏమీ రాలేదండి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదంటారు? ఉపయోగం ఉంది, వచ్చిన వాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతూనే ఉన్నాయి, బాగానే ఉంది. మాకైతే ఏం పథకాలు ఏమి రాలేదంటే, మాకు ఏమి పిల్లగాళ్ళు అవి చదువుకునే వాళ్ళు లేరు ప్రస్తుతానికి, చిన్నపిల్ల. అది జగన్ వస్తేనే మళ్ళీ మీకు అభివృద్ధి ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే అది చంద్రబాబు నాయుడు సార్ మా ఆలోచన. అది అంటే ఇద్దరికి జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారు అసలు మీరు? డెవలప్మెంట్ లేదండి అసలు. డెవలప్మెంట్ ఏడన్నా ఉందా? రోడ్డు ఏడన్నా సీసీ రోడ్లు కానీ ఏడన్నా చేసినట్టుందా? అంటే 15 ఏళ్ళు వచ్చిన డెవలప్మెంట్ 5 సంవత్సరాలు ఇస్తే నాకు 3 రాజధానులు అంటున్నాడు. ఒక రాజధాని చేయమను ఏం వద్దులే కానీ 3 రాజధానులు అంటే 3 పిల్లల్ని ఏలగలుగుతారండి ఎవరన్నా? ఒక్కదాన్ని అంటే ఏలగలుగుతారు, చేయగలుగుతారు. ఎట్టయితే డెవలప్మెంట్ అసలు ఏమన్నా ఉంది? అసలు మన రాజధాని ఏడా మీరు చెప్పండి ఒక మాట. మన రాజధాని ఏడా? ఇప్పుడు కంపెనీలకు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు మన దేశంలో ఎక్కడ లేవు కండి. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు. మనం అభివృద్ధి చూపించడంలో ఇప్పుడు ఈ 3 రాజధానులు ఏది మరి ఒకటన్నా పూర్తి చేయలేదుగా. అంటే ఇంకొక అవకాశం అసలు ఏది ఒక్క ఛాన్స్ ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇంకా ఇవ్వటానికి తర్వాత జనం కూడా ఆలోచిస్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు డబ్బులు మొత్తము సంక్షేమ పథకాలకే సరిపోతుంది, మరి డెవలప్ చేయడానికి ఎక్కడ? సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఇవ్వట్లేదు. వీళ్ళు మన పార్టీ అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. ఊళ్ళో పెద్దలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కట్ చేస్తున్నారు. లేదు, ఊళ్ళో లీటర్లు చేస్తున్నారు. వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళ పథకాలు కట్ చేయండి అని చెప్పడం, కట్ చేపియటం, అది అలా చేస్తున్నారు. ఎందుకంటే చేనేత కార్మికుడు 1 సంవత్సరం రానిచ్చారు, రానిచ్చి కథ 3 సంవత్సరాలు రానికుండా చేశారు. ఏం కావాలి ఇతను? ఈసారి కరెక్ట్గా మగ్గం నేస్తారు, అన్ని చేస్తారు పనులు కట్ చేశారు. దాంట్లో బతకలేక ఇక మళ్ళీ ఎప్పుడాలని పనికి వస్తాం.
అంటే మీరు మీలాంటి రోజువారీ రైతులకి మరి వాళ్ళకి ఏం చేయడానికి ఏమి ప్రభుత్వం ఏం చేయట్లేదంటారా? చేయటానికి మామూలుగా సంక్షేమ పథకాలు వేసే వాళ్ళకి వేస్తుంది. ఇసమంటే అయినోడికి ఈ అబ్బాయి అన్న ఒక్క పథకం కూడా లేదు. మొత్తం కూడా ఏడ కూడా చూసినా బాగలేదు. ఒకసారి దొడదేవరపాటు రోడ్డు చూడండి. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి చూపించాలి. ఆంధ్రాల రోడ్లు ఎలా ఉన్నాయి? నువ్వు నువ్వు 13 పిల్లలకు 13,000 ఇస్తున్నావు. ఒక 13,000 ఈ కరెంటు బిల్లు ఏంది, ఈ గ్యాస్ బండ్ ఏంది, నూనె ప్యాకెట్ ఏంది, కందిపప్పు ఏంది, ఎట్ట ఎత్తండి అట్లా లాక్కుంటున్నారు. అంటే కొంతమంది ప్రజలకి మా ఇంట్లో మాకు వస్తే చాలు, ఎవరు ఎట్లా పోతే ఏంటి, అది పిచ్చోళ్ళేనండి మాట్లాడేది. మంచి తెలుగు వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడరు. అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే అభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే మాట్లాడుకుంటారు. ఇప్పుడు కటిక ముసలోళ్ళు ఉన్నారు, అరువులు అయిన వాళ్ళకి ఇయ్యి కాదంటలా. 50 సంవత్సరాల వాళ్ళకి 40 సంవత్సరాలకు డబ్బులు ఏందండి. వాళ్ళు ఒకవేళ 400 రూపాయలు పంచుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఏంది? వాళ్ళకి అవగాహన ఎలా ఏర్పడుతుంది అంటున్నారు? ఆటోలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరికి? ఆ ప్రజలకి, ఇలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎలా అవగాహన మనం కల్పించాలి? ఎవరు వస్తే మరి ఎవరు చెప్తే ఎలా ప్రజలకు తెలుస్తుంది? ఎవరు చెబితే మామూలుగా అధికారులకు ఇచ్చే వాళ్ళకే దాన్ని ఎంక్వైరీ పెట్టి ఎవరికి ఇవ్వాలా ఎవరికి చేయకూడదని చేపించుకోవాలి. అంటే ఈ ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయి మీకు? ఈ ఊర్లో ఏముంది? ఒక్క రోడ్డు పోయలే, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా పోయలే, ఒక్క కాలం అయితే పోసారు కొద్దిగా, ఇంకంతే. వర్క్ ఏం చేయాలి, సైడ్ రోడ్లు గిట్లు ఏం లేవు. జగనన్న ప్రభుత్వంలో బాగానే జరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఏం జరుగుతుంది చెప్పమన్నాడు, చూపెట్టన్నాడు. అది ఇప్పుడు పని చేసిన ఉంటే కనపడిద్దిగా, చెప్పమన్నాడు. ఇక్కడున్న ప్రతి అంటే సచివాలయం కానీ సంబంధించి సచివాలయం ఆడ చూపెడతా పండి. ఇదే మన హాస్పిటల్ కట్టారు, ఇటుకరాలు పెట్టట్టు ఉంచారు, స్లాబ్ పోసి కరెంట్ గీయడం, ఇద్దరిని అడగండి చెప్తారు. చూపెడతా, మీరు చూపెడతా పండి, బండి మీద పోదాం. ఆ దారినోడు చూడు కావాలంటే, అంతే. మళ్ళీ ఇదే ప్రభుత్వం డెవలప్ ఏం లేదు. ఇదే ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నాయి కదప్ప, ఇక అది డెవలప్ లేదు. పింఛన్లు ఇస్తున్నారా? ఊర్లో పింఛన్లు తప్ప ఎందుకు లేవు? చాలా డ్రైనేజీలు ఉన్నాయి సైడ్ కాలంలో, అలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు అస్సలు ఒక్కడికన్నా పనే లేదు మాకు, ఖాళీ కూర్చున్నది వెల్డింగ్ షాప్. ఒక్కడి మధ్యలో భూమి అడిగిన లేదు కొంటానని. వైఎస్ఆర్ చేయుత వాటికి సంబంధించి ఏమైనా వచ్చాయి మీ పథకాలు? అస్సలు పథకాలు ఏమి లేవు, ఒట్టి మాటలు ఏమి లేవు. ప్రతి గడపకి వెళ్తున్నారు, ప్రతి అందుతున్నాయి మీకు? ప్రతి అంటే ఏమున్నాయి రావటానికి? రేషన్ బియ్యం ఒకటి, పింఛన్ ఒకటి, అంతే. 2 జరుగుతున్నాయి. నాకు 5 ఆలు వాటితోనే అగలాగా బతుకుతున్నా.